ఫస్ట్ వన్ మీకు వచ్చింది నార్మల్ జ్వరమా, మలేరియా జ్వరమా అనేది మీరు ఏ విధంగా గుర్తించాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసినట్లయితే, మీకు నార్మల్గా జ్వరం వచ్చినప్పుడు 3 రోజుల కంటే ఎక్కువగా ఉండి నార్మల్ పెయిన్ కిల్లర్స్ అనేది వాడినా కానీ, ఎగ్జాంపుల్ పారాసిటమాల్ కానీ, డోలో కానీ ఇవి వాడినా తగ్గకుండా, ఇవి వాడినప్పుడు తగ్గినట్లు ఉండి తర్వాత మళ్ళీ జ్వరం వస్తున్నట్లు అయితే ఇది నార్మల్ జ్వరం కాదని మీరు గుర్తించాలి. అయితే ఈ మలేరియా వ్యాధి లక్షణాలు దోమ కుట్టిన రోజు నుండి 8 నుండి 15 రోజుల్లో ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఈ సిమ్టమ్స్లో ఫస్ట్ది ఫీవర్, జ్వరం అనేది. ఈ జ్వరం అనేది నార్మల్గా కాకుండా విపరీతమైన చలితో కూడిన జ్వరం, వణుకు, దుప్పటి కప్పుకొని నిద్రపోవాలని అంత అనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా పారాసైట్ తీవ్రంగా ఉంటే జ్వరం 100 degrees 104 degrees ఉండి బాగా చెమటలు పట్టి తర్వాత తగ్గుతుంది. తగ్గింది అనుకుంటే మళ్ళీ 48 hours తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ కండరాల నొప్పులు, బాడీ మొత్తం పెయిన్స్, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, మూత్రం నల్లగా రావడం, దగ్గు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీ నొప్పిగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, ఆయాసంగా ఉండడం, నీరసంగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఈ మలేరియా వ్యాధి వచ్చిన వాళ్ళలో ఉంటాయి. మీకు ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే అది మలేరియా వ్యాధి వచ్చిందని మీరు గుర్తించి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మలేరియా బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఈ బ్లడ్ టెస్ట్లో రిపోర్ట్ ద్వారా మలేరియా వచ్చిందా రాలేదా అనేది నిర్ధారించుకోవాలి. ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.